గుజరాత్ టీం అభిమానుల కోరిక మూలంగా, అలాగే చెన్నై టీం అభిమానుల కోరిక మూలంగా మనం ఖగోళ శాస్త్ర ప్రకారం చూద్దామండి. గుజరాత్ టీం తరపు నుంచి, అలాగే చెన్నై టీం తరపు నుంచి గవ్వలు పడ్డాయండి. 7 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా చూడాలంటే మాత్రం గుజరాత్ టీం నుంచి చూసినా మాత్రం, అలాగే సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ టీం తరపు నుంచి చూసినా కూడా మాత్రం చాలా వరకు మాత్రం టాస్ కీలకమయ్యే అవకాశం ఉందండి. బ్యాటింగ్కి బౌలింగ్కి అనుకూలించే అవకాశం ఉంది. అలాగే మాత్రం ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. గుజరాత్ తరపు నుంచి క్రీడాకారులు, ఓపెనర్లు కూడా రాణించే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ రాణించే అవకాశం ఉంది. బౌలర్లు కూడా రాణించే అవకాశం ఉంది. ఆల్రౌండర్లు కూడా రాణించే అవకాశం ఉంది. చివరి దాకా మాత్రం చాలా వరకు భారీ స్కోర్ అయ్యే అవకాశం ఉంది. కానీ పెద్ద గ్రౌండ్ అండి చాలా వరకు. రెండవది మాత్రం చెన్నై తరపు నుంచి మాత్రం రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో అపర చాణక్యుడు ధోని అనుభవంతో, శివం దుబే బ్యాటింగ్ పరంగా, అలాగే రహానే క్లాస్ బ్యాటింగ్ పరంగా, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మూలంగా చాలా వరకు మాత్రం చెన్నై మ్యాచ్ మాత్రం విన్ అయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఈ మ్యాచ్ చూసిన వారు కానీ మాత్రం ఎవరు ఓడినా ఎవరు గెలిచినా మాత్రం క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలండి. సీరియస్గా తీసుకోవద్దండి. ఇది నా మనవి.